అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రియేటివ్ డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదు సార్. నమస్తే సార్. ఇప్పుడు బాగా చాలా వివాదంలో ఏంటంటే సార్, తమిళ సినిమా డబ్బింగ్ సినిమా విజయ్ సినిమా ఇక్కడ వారసుడు రిలీజ్ కాబోతుంది, అది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది, థియేటర్లు దొరకవు అని ఈ వివాదం అంతా ఇదవుతుంది. వాళ్ళది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ తెలుగు సినిమాలకే ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాతే అక్కడ ప్రయారిటీ ఇవ్వాలంటే అక్కడ నుంచి కూడా సంథింగ్ డైరెక్టర్స్ అంతా కూడా మాట్లాడి దాన్ని చాలా మేము అక్కడ అడ్డుకుని ఇక్కడ తెలుగులో అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమిళంలో కూడా మేము తెలుగు సినిమాలు అడ్డుకుంటాం అనేటువంటి ఒక ఈ వివాదం అనేటువంటి చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటో సీనియర్ డైరెక్టర్ గా దీని మీద ఏం కామెంట్ చేస్తారు? యాక్చువల్ గా మొన్న మధ్యలో కొంతకాలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ల కోసం 1 వీక్ 10 days ఆపినప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంటే తెలుగు ఈజ్ ద నెంబర్ 1 టుడే. ఓకే, సుభిక్షంగా పాన్ ఇండియా అంటే తెలుగు ప్రొడ్యూసర్ గానీ తెలుగు సైడ్ నుంచి హైదరాబాద్ లో ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. పాన్ ఇండియా కానికితం కూడా మన సినిమాలకే డబ్బింగ్ వాల్యూ ఎక్కువ ఉంది. బోత్ తమిళ్ రవితేజ సినిమాలు డబ్బింగ్ అవును, ఇంక్లూడింగ్ 20% సురేష్ వాళ్ళ అబ్బాయి కూడా 7-8 కోట్ల వరకు డబ్బింగ్ పలికింది. అంతే అతను గొడవ ఏంటని చెప్పి డైరెక్ట్ గా హిందీలోనే స్టార్ట్ చేశాడు. బ్యాడ్ లక్ అతని టైంలో ఇప్పుడు హిందీ సినిమాల్లో బాయ్కాట్ చేసే టైంలో వచ్చింది. ఈ టైంలో వెళ్ళి అక్కడ డైరెక్ట్ సినిమా మొదలు పెట్టాడు చంద్రపతి అన్నది. ఏదో విధంగా బయట పడాలి. బట్ ఆ అబ్బాయికి కూడా బాగా ఉంటాడు అబ్బాయి. యాక్చువల్ అతనికి కూడా మార్కెట్ ఉంది ఇక్కడ. కానీ యాక్షన్ సినిమా స్టార్ట్ చేస్తే ఈ రాజమౌళి కేజీఎఫ్ దాని క్రితమే డబ్బింగ్ సినిమాలకి మంచి డిమాండ్. ఫస్ట్ మీకు వచ్చిన అడ్వాన్స్ ఇక్కడ డబ్బింగే. తొడమో పడమో వచ్చేది ముందు వాళ్ళే ఎక్కువ ఉన్నారు బయర్స్. వాళ్ళు 8 స్టేట్ లో హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో రిలీజ్ చేస్తారు డబ్ చేసి. 8 శాటిలైట్, 8 చిన్న చిన్న థియేటర్లు, లోకల్ కేబుల్స్ అన్ని బిజినెస్ చేస్తారు. ₹1 కొంటే ₹1 సంపాదిస్తారు. అంచేది వాళ్ళే మొట్టమొదటి ఇచ్చి అడ్వాన్స్ ఇస్తారు. కాకపోతే యాక్షన్ సినిమా ఉండాలి. మళ్ళీ సాదా సీదా ఆషామాషి చిత్రం ఉండకూడదు. శేఖర్ కమల్ తీసి ఆ సినిమాలు కొనరు. అవి వద్ద వాళ్ళు కొంచెం యాక్షన్ అవి ఉండాలన్నమాట. కళ్ళు జిగేల్ కళ్ళు అంటే యాక్షన్. అదే ఎగ్జాక్ట్లీ ఫైట్స్ చెప్పాలి. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అటువంటి సినిమాలు ఉంటే కొంటారు. అందరూ కొంచెం పెద్ద హీరో అంటే రవితేజ సినిమా హాట్ కేక్ లో కొనేస్తారు. హిట్ గానీ ఫ్లాప్ గానీ ముందే వచ్చి కొనేస్తారు. కాబట్టి అతనికి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు, డబ్బులు వచ్చేస్తాయి. ఇక్కడ హిట్ వాళ్ళకి ఎందుకు, అక్కడ హిందీలో ఇతని సినిమా విరగ తీసేస్తారు. డబ్బింగ్ సినిమా అనుకునే ఫిలిం సౌత్ అనే ఉంటుంది అనమాట. ఫుల్ మంచి మార్కెట్. అందుకని అతను మనోడికి హిట్ అయిన ఫ్లాప్ అయినా 10 కోట్లు తక్కువకుండా సంపాదించుకున్నాడు ఆర్టిస్ట్ ఒకప్పుడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనకున్న డిమాండ్. తమిళకి ఇంకా అంత డిమాండ్ లేదు. ఇప్పుడు విజయ్ కి అజిత్ కి కొంచెం ఉంది. వాళ్ళు మన సినిమాల్లో మనం గానీ ఒప్పుకోకపోతే దెబ్బతినేది వాళ్లే. తెలుగు సినిమాలు చిరంజీవి సినిమాలు కూడా చూసేవారు కాదు, ఇప్పుడు కూడా చూడరు. ఇప్పుడు పాన్ ఇండియా రాజమౌళి ఈ కేజీఎఫ్ కన్నడ వచ్చిన తర్వాత ఇప్పుడు పాన్ ఇండియాలో అంత పబ్లిసిటీ అంత చేసిన తర్వాత ఇప్పుడు చూస్తారు తెలుగు కన్నడ. ఫస్ట్ బాహుబలి చూస్తారు. అలాగా అంతకుముందు అక్కడి నుంచి వచ్చిన సినిమాలు చూసేవాడు. రజనీకాంత్ కానీ ఒక విజయ్ అజిత్ తప్ప మిగతా అన్ని సినిమాలు చూసేవారు. సూర్య వాళ్ళు ఇక్కడ మీద దీని మీద బతుకుతున్నారు. మనకు వచ్చిన నష్టం లేదు, వాళ్ళకి వచ్చిందో నష్టం. ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కి దిల్ రాజు అనే అతను రామారెడ్డి గారు, సురేష్, అల్లు అరవింద్ ఏరియా వైజ్ థియేటర్స్ అతికి తీసుకున్నారు. టేకన్ ఆల్ ద మల్టీప్లెక్సెస్. కొంచెం మంచి థియేటర్ అనుకున్న దానికి ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టి ఒక 30 years తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు ఫీడింగ్ ఇవ్వగలరు కాబట్టి. అల్లు అరవింద్ 5-6 హీరోలు ఉంటారు. అదే విధంగా దిల్ రాజు తెలుగు, తమిళ్ డబ్బింగ్ అన్ని కొనేసి స్టామకి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా మీడియేటర్ ఒకప్పుడు అతను బాగా పనిచేసింది, పైకి వచ్చాడు. ఓకే, సో అతను థియేటర్లు అక్యుములేట్ చేశాడు. ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రొడక్షన్ కూడా ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు సురేష్ బాబు అంతా తగ్గించాడు ఆయన యాక్టివిటీస్. ఆయన వద్దనుకున్నాడు. ఆయన కొన్ని మంచి సినిమాతో కొన్నాం, లేకపోతే కృష్ణా గుంటూరులో కొన్ని మల్టీప్లెక్స్ పెడతారు. ఇవి థియేటర్స్ వరకు ఆ నలుగురు బిజినెస్ ఇది. అవును, ఎగ్జాక్ట్లీ. రేపు అంతా కలిసి ఒకటి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఆ నలుగురు చేతిలోనే ఉంది అంటా ఉంటారు జనరల్ గా. ఇది సమాజ సేవ కాదు, ఎక్కువ చెప్తారు ఏంటి. నిజంగా తీసేవాళ్ళు ఎవరు చెప్పడు. తీసేవాళ్ళకి పని పాట లేక ఇలా చెప్తూ ఉంటారు. కోట్లు ఖర్చు చేసుకొని సినిమా థియేటర్ ఆషామాషయం కాదు. అతను ఏదో పెద్ద సినిమా ఎందుకు తీస్తారో చాలా సార్లు చెప్పాను. పెద్ద సినిమా చేస్తే ఒక 50 కోట్ల సినిమా తీస్తే 150 చెప్తారు. ఆ సీక్వెన్స్ గురించి మీరు సెపరేట్ గా క్వశ్చన్ చెప్తాను.
వై ఓన్లీ బిగ్ ఫిల్మ్స్ చేస్తారంటే దానికి Okay. ఒక సిస్టమేటిక్ గా డబ్బులు దొబ్బుట ఉందన్నమాట. మ్మ్. అంచేత అందుకనే 10 సినిమాలు చేస్తారు. నేను Okay. చాలా మీరు ఈ ప్రశ్నలో అది లేదు ఇప్పుడు. ఓకే అంచేత దాన్ని టచ్ చేయను. Okay. ఇప్పుడు అడగండి మీరు. డెఫినెట్లీ. ఇక్కడ ఏంటంటే ఈ థియేటర్స్ వరకు వస్తే మన వాళ్ళు పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూర్చుని అవును ఆ డిస్కస్ చేసిన వాళ్ళలో పెద్ద వ్యక్తి ఇప్పుడు పెద్ద వ్యక్తి దిల్ రాజే. ఓకే ఓకే, అల్లు అరవింద్ రారు. వాళ్ళు ఎలా చేస్తే అలా అంటా ఉంటారు. ఇంకో వివాదం కూడా తీసుకొస్తున్నారు. అల్లు అరవింద్ కూడా దిల్ రాజు కే మద్దతుగా మాట్లాడారు. ఇది ఎంతవరకు సమంజసం? థియేటర్ ఇవ్వాలి. ఆయన మామూలుగా కాంతారా పంది సినిమా లైక్ చేస్తాడు, మొత్తం పందిలా కనిపించేది పంది కొనేస్తాడు ఆయన. అదే తోడేలు గీడేలు ఒకసారి రుచి మరిగితే కొనేస్తారు. అర్థమైనప్పుడు సో ఆయన ఓన్ సన్ సినిమా పాప ఎంత ప్రమోట్ చేసినా ఆడలేదు. సో ఆయనకి ఇటువంటి సినిమా బిజినెస్ కావాలి, ఆయన థియేటర్స్ ఫీడ్బ్యాక్ కావాలి అని చేత కొంటారు. ఈ పక్కన ఒక చిరంజీవి బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి, వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్ కింద లెక్క. వాళ్ళ సినిమాలు ఎందుకు ఏమనంటారు, ఇస్తారు. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాల్లో అండర్స్టాండింగ్ లో పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడేంటి దిల్ రాజు మన తెలుగు డైరెక్టర్ ని తీసుకెళ్లి అక్కడ విజయ్ నెంబర్ 1 అతను తెలుసు తెలియదు, నెంబర్ 1 రజనీకాంత్ అంతా పోయింది, అంతా అయిపోయింది. విజయ్ సినిమాని డైరెక్ట్ గా తెలుగు డైరెక్టర్ నచ్చి అక్కడికి వెళ్ళి తీసి దాన్ని ఇక్కడ తీస్తే దిల్ రాజు డైరెక్టర్ తెలుగు వాళ్ళే కదా, డైరెక్ట్ తెలుగు సినిమాలో రిలీజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేసాం టైం అనే సినిమా, ప్రభుదేవ శంభరాలు పెట్టి. ఆయన నేను మధ్యలో ఆపేశాను, లేట్ అయిపోతుందని. నేను 2 డైలాగులు చెప్పించి, నేను ఎలాగంటే కాఫీ బార్లు తీశాను 3 భాషల్లో 3 సార్లు డైలాగ్ చెప్పించి 2010 లో. ఇది మట్టుకు టైం ఎందుకు ఆపేసామంటే శంభరానికి తెలుగు రాదు, తమిళ రాదు, ఏది రాదు. 1 2 3 4 5 చెప్తా ఉంటుంది. తీసి ప్రభుదేవ మహాటగాళ్ళు తలకనే పేవాడు పడతాడు ఈ సినిమాకి అని చెప్పేసి ఒక 1 వీక్ షూటింగ్ తర్వాత కట్ చేశాం, ఓన్లీ తమిళ చేద్దాం. ఓకే, ఈలోగా నేను తెలుగు కూడా చేస్తాను కాస్తారని ప్రొడ్యూసర్ గారు 10 లక్షలు దొబ్బేశాడు. డైరెక్టర్ గారు 2 భాషలు తీసేస్తారు. అప్పుడు ఇతనికి మార్కెట్ లేదు, బొంగు లేదు. నేను అడిగి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం. అలా ఉంటది. ఆర్టిస్ట్లోకి వెళ్ళామంటే వెళ్ళే వరకు చేస్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ గెలిపోతే బ్రేక్, ఆ సినిమా బ్రేక్ అతనికి. మళ్ళా లైఫ్ విత్ సల్మాన్ ఖాన్ తో డైరెక్ట్ చేసిన సినిమాలు అయితే ఇండియా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ గివెన్ లైఫ్ టు మెనీ పీపుల్. నాకు వచ్చిందో లేదో పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది విజయ్ తోటి తీసే సినిమా వంశీ పైడిపల్లి అంటే అబ్బాయి డైరెక్టర్ కాబట్టి వీళ్ళందరి పేరు ఇక్కడ రిలీజ్ చేసుకుంటారు. ఆబ్వియస్ గా అనుకుంటాడు సంక్రాంతి అంటే మంచి ఒకేషన్ అది, సో ఆ ఒకేషన్ లో రిలీజ్ చేసుకోవాలి. కానీ దిల్ రాజే కూర్చుని డిసైడ్ చేసిన దాంట్లో